కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు, నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఆవిడంది, ఈవిడ ఎంత బలం కావాలి, ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు, 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఆయన పుత్రకామిష్టి చేశాడు. కశ్యప ప్రజాపతి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించి, ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారి మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు అవి బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి, కద్రువకి. వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒక చోట, ఈ 2 గుడ్లని ఒక చోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు, వైనతేయులు. 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూసి, 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ అలా కోరుకుంది. ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది. కాబట్టి ఆవిడ సంతోషించింది. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. సిగ్గు వలన దుఃఖమును పొంది. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అది ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులను అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏంటంటే గుడ్లు ఉన్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే
నేను చాలా తెలివైన దాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచి. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు, తను ఒక్కతే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదని గుర్తు. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైన దాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండను, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పను. ఒక్కత్తి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైన దాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది.